ఒకే పార్టీలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఇద్దరు నేతలు కొంతకాలంగా ఎడమొహం పెడమొహం అన్నట్లు వ్యవహరించారు. ఏం జరిగిందో కానీ ఈ మధ్య ఒకరిపై మరొకరు సై అంటే సై అంటూ కలబడుతున్నారు. ఆధిపత్యం కోసమే కొట్లాడుకుంటున్నారు. ఇంతకు ఈ పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఉంది? ఎవరా నేతలు? వాచ్ దిస్ స్టోరీ. కొమురం భీం జిల్లాలో ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అజ్మీరా శ్యామ్ నాయక్ బరిలో నిలిపింది. స్థానికుడు కాకపోయినప్పటికీ అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించింది. 2009 నుంచి 2018 వరకు ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆత్రం సక్కు ఉన్నారు. కొన్ని అనివార్య కారణాలతో ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీలో చేరికతో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్టుకోల్పోయింది. ఎస్టు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో వెనుకబడిపోయింది. మరో బలమైన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుని కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషణలో పడింది. ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన శ్యామ్ నాయక్ కు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పట్టుంది. ఈ నియోజకవర్గంలో 15 సంవత్సరాల పాటు రోడ్డు రవాణా శాఖ అధికారిగా శ్యామ్ నాయక్ విధులు నిర్వహించారు. ఆ ప్రాంతంలో సుపరిచితుడు కావటంతో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగగా ఆసిఫాబాద్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. ఎన్నికల టైంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్యామ్ నాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సొంత పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ పూర్తిగా సహకరించలేదని టాక్. ఎన్నికల పోలింగ్ ఫలితాల తర్వాత తన ఓటమిపై కారణాలను విశ్లేషించిన శ్యామ్ నాయక్ సొంత పార్టీ నేతలే నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని గుర్తించారట. జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తనకు నచ్చిన ఇతర పార్టీ నాయకునికి సహకరించారని టాక్ వినిపిస్తోంది. అందుకే తమ నాయకుడు ఓడిపోయారని శ్యామ్ నాయక్ అనుచరులు గుర్రుగా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 గ్రూపులుగా విడిపోయింది. విశ్వప్రసాద్, శ్యామ్ నాయక్ బద్ద విరోధులుగా మారిపోయారు. ఒకే పార్టీలో కొనసాగుతున్న సొంత వర్గాలతోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్యామ్ నాయక్ తన భార్య ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ మాటలు విని సరైన వ్యూహం ప్రకారం ముందుకెళ్లకపోవటం వల్లే ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గంలో ఓడిపోవలసి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నిర్లక్ష్యం చేయడమే కాక చేయాల్సిన తప్పులన్నీ చేసేసి ఇప్పుడు తమ నాయకుడిని అనవసరంగా బద్నాం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అనుచరులు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్న పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత శ్యామ్ నాయక్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారినట్లు కనిపిస్తోంది. ఓటమిని జీర్ణించుకోలేని శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఉన్న పరిచయాలతో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే ఆర్థిక బలంతో పాటు గట్టి అంగబలం ఉన్న అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ కూడా అన్వేషణ చేయగా శ్యామ్ నాయక్ పేరు తెరమీదికొచ్చింది. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఉన్న విశ్వప్రసాద్ తమ నాయకునికి టికెట్ విషయంలో సహకరించకుండా ఎంపీ టికెట్ ఆశించిన మరో నాయకురాలు ఆత్రం సుగుణకు తన మద్దతు తెలిపారు. అందుకే తమ నాయకుడు శ్యామ్ నాయక్ కి ఎంపీ టికెట్ రాలేదని శ్యామ్ నాయక్ వర్గీయులు బహిరంగంగానే విరుచుకుపడుతున్నారట. దానితో ఇద్దరి నాయకుల మధ్య మరింత దూరం పెరిగిందట. ఒకే పార్టీలో కొనసాగుతున్నా నువ్వా నేనా అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ నేతలు 2 వర్గాలుగా విడిపోయినప్పటి నుండి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా అక్కడ 2 వర్గాలు బాహాబాహికి దిగుతూ ఉండటం రొటీన్ గా మారింది. ఇక జిల్లా కేంద్రంలో జరిగిన కులగణన సమావేశంలో శ్యామ్ నాయక్, విశ్వప్రసాద్ వర్గీయులు బాహాబాహికి దిగి కుర్చీలతో దాడి చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందట. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో విశ్వప్రసాద్ కు ఉన్న పాత పరిచయాలతో సక్కును తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ తీసుకురావటంలో డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ కీలక పాత్ర పోషించారని టాక్ జరుగుతోంది. అందుకే విశ్వప్రసాద్ తో శ్యామ్ నాయక్ ఘర్షణకు దిగుతున్నారని ఆయన వర్గీయులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. తమ నాయకుడు ఉండగా మళ్లీ కాంగ్రెస్ లోకి సక్కును తీసుకురావటంలో ఆంతర్యం ఏమిటని శ్యామ్ నాయక్ వర్గీయులు విశ్వప్రసాద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిలికి చిలికి గాలివానలాగా మారిన ఈ ఇద్దరి నాయకుల పేచీ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిందట. రెండు వర్గాలతో నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందని, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యే అవకాశముందని ఇరువురిని మందలించినట్లు టాక్. ఇలాగే వ్యవహరిస్తే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి పద్ధతి మార్చుకోవాలని సూచించారట. మరోసారి కలహించుకొని నా దృష్టికి వస్తే పార్టీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరించినట్లు టాక్ వినిపిస్తోంది. హైకమాండ్ వార్నింగ్తోనైనా కాంగ్రెస్ నేతల్లో మార్పొస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల కోసం కలిసిపోతారా? పార్టీకి పూర్వ వైభవం కోసం ఏం చేస్తారు? ఏం చెయ్యబోతున్నారు? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.